హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 8వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఏ విధంగా ఎత్తాడు, ఎందుకు ఎత్తవలసి వచ్చింది, దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ ఏడు చక్కని వర్షాలు కురిశాయి. పశువులు వాటి దూడలు చక్కగా నవనవలాడుతూ తయారైనాయి. పంటలు బాగా పండాయి. గడ్డి లతలు చెట్లు సమృద్ధిగా పెరిగాయి. పాడి పంట ఎప్పుడు లేనంత బాగా గోకులానికి లభించాయి. వానలు వెనకట్టి సత్కాలం వచ్చింది. నందగోవుడు మొదలుగా గల పెద్దలు తమలో మాట్లాడుకొని ఇంద్రోత్సవం చేద్దామని నిశ్చయించుకున్నారు. అనుకోవటం ఏమిటి, మరుక్షణమే అందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమైనాయి. అందరూ హడావుడిగా తిరగసాగారు. కృష్ణుడి హడావుడి చూసి నవ్వుతూ గోపకులతో, మీరంతా ఎందుకింత సంబరంలో ఉన్నారు? ఏం పండుగ ఇది? ఏ దేవుణ్ణి కొలవబోతున్నారు? ఆ దేవుడి వల్ల కలిగే లాభమేమి అన్నాడు. గోపకులలో అతి వృద్ధుడైన వాడు కృష్ణుడితో, బాబు, లోకపాలకులందరికీ ఇంద్రుడు రాజు కదా, వర్షావు కూడా అతనిదే ఆయా. గోగణాలు మేలు చేసే ఆ దేవుడు గోపకులకు ఎంతైనా కొలవదగిన దేవుడు కదా, అందుచేత ఇంద్రోత్సవం తలపెట్టామని చెప్పారు. అది విని కృష్ణుడు ఇలా అన్నాడు, మనుషులకుండే వృత్తులు 3. అవేమంటే వ్యవసాయము, వర్తకము, పశుపోషణ. ఎవరే వృత్తులు చేస్తే వారికి వాళ్ళే దేవుడైతారు. మనం గోపాలకులం, అడవుల్లో ఉంటాము, కొండల్లో తిరుగుతాము, పశువులను పెంచుతూ జీవిస్తాం. అందుచేత మనకు అడవులకు, కొండలకు, పశువులకు దేవతలు. ఎవరి కులం దేవతలు వాళ్ళు పూజించాలి. కర్షకులు గ్రామాల్లో నివసిస్తారు, ఆటవికులు అరణ్యంలో నివసిస్తారు, మనం కొండల్లో నివసిస్తాం. బ్రాహ్మణులు మంత్రయజ్ఞాలు చేస్తారు, కర్షకులు నాగలయజ్ఞం చేస్తారు, గోపాలకులు కొండ యజ్ఞం చేస్తారు. అందుచేత మనం పర్వతోత్సవం జరపటం యుక్తంగా ఉంటుంది. నేను చెప్పినట్లు చేయకపోయారో బలాత్కారంగానైనా మీ చేత చేయిస్తా అన్నాడు. ఈ విధంగా కృష్ణుడు చాలాసేపు బోధించిన మీదట అతను చెప్పింది మిగిలిన వాళ్లకు నచ్చింది. అదీకాక వాళ్ళు పూర్తిగా కృష్ణుడిపై ఆధారపడి అతనే తమకు అన్నింటికీ దిక్కు అన్న ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే అతను చేసిన అద్భుతాలు అన్నీ కావు. వాటికి తోడు అతను వాళ్లకు ఎన్నోసార్లు ఆపదల నుంచి కాపాడాడు. వాళ్ళ పార్టీకి అతను మనిషి కాదు, దేవుడు. గోపాలకులు ఇంద్రోత్సవం మానేసి బ్రాహ్మణులు పిలిపించి గిరిజోత్సవానికి తగిన ఏర్పాట్లు చేశారు. పాయసాలు, ఆవు పాలు, ఉండ్రాళ్ళు మొదలైనవి తయారైనాయి. రకరకాల అన్నాలు, మాంసాలు, మధువులు, పచ్చళ్ళు, పెరుగు, నెయ్యి, పాలు మొదలైనవి వీలుని బట్టి కావళ్లతోనూ బళ్లతోనూ ఎక్కించారు. ఆబాల గోపాలం, గోపికలు, గోపాలకులు వాద్యాలతో సహా గోపకుల వెంబడి గోవర్ధన పర్వతానికి జాతర చేస్తూ బయలుదేరారు. గోవర్ధనగిరి సమీపంలో ఒక మంచి స్థలంలో పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టి ఉన్న స్థలాన కృష్ణుడు అక్కడ ఆసనం మీద కూర్చొని గిరి పూజ చేయించాడు. కొండకు తాము తెచ్చిన ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టారు. గోపాలకులందరూ కొండకు పుష్పాంజలి ఇచ్చి నమస్కారం చేశారు. అందరూ ఈ పనులలో నిమగ్నమై ఉన్న సమయంలో కృష్ణుడే పర్వతాది దేవతలాగా కొండ శిఖరాన ప్రత్యక్షమై అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా చెయ్యి చాచి నైవేద్యమంతా ఆరగించేశాడు. తరువాత అతను, మీ భక్తికి మెచ్చాను, నాకు తృప్తి అయింది అన్నాడు. గోపకులంతా చేతులు మోడ్చి, దేవా, మేమంతా నీ దాసులం, నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాం, మాకు ఏమి ఆనతిస్తావో ఇయ్యి, ఆ ప్రకారం నడుచుకుంటాము అని పర్వతదేవునితో అన్నారు. కొండ రూపంలో ఉన్న నన్నే ఇక నుంచి మీరు దేవతగా ఆరాధించండి. అలా చేస్తే మీ కోరికలని తీరుతాయి. మీ గోవులు వృద్ధి పొంది అమృతధారలు పిసుకుతారు. నేను కామరూపంలో మీలో ఒకటిగా ఉంటాను అని చెప్పి కొండ మీది దేవుడు అదృశ్యమయ్యాడు. గోపాలకులు కొండ మీద కృష్ణుణ్ణి, కొండ కింద కృష్ణుణ్ణి ఒకే సమయంలో చూసి దండాలు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు తమ పశువుల కొమ్ములకు పూజ చేశారు. వాటి మేడలకు చిరుగంటలు కట్టారు. లతలు తెచ్చి వాటి తలలకు చుట్టారు. ఇంకా అనేక అలంకారాలు చేశారు. పెద్ద పెట్టున కేకలు పెడుతూ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడక్కడ దిగదుడుపులు తీశారు. తరువాత బ్రాహ్మణ సంతర్పణలు చేసి యజ్ఞ విశేషాలన్నీ తమ తర్వాతి వారు కలిసి సంతోషంగా తిన్నారు. ఉత్సవం పూర్తయింది. కృష్ణుడితో సహా అందరూ రేపల్లకు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ స్వర్గంలో ఇంద్రుడికి తీరని అవమానమై పట్టరాని కోపం వచ్చింది. అతను
సమర్థం మొదలుగా గల మహామేఘాలను పిలిచి, చూశారా, బృందావనంలో ఉండే నందగోపుడు మొదలైన ముసలి గొల్లలు మదమెక్కి ఏటా నాకు చేసే పూజలు మాని కపటి అయిన కృష్ణుడి మాటలు విని ఒక చచ్చు కొండకు పూజ చేశారు. అంతటితో అయిందనుకున్నారు కాబోలు. మీరు 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా బ్రహ్మాండమైన వాన కురిసి వాళ్లకు బతుకు తెరువు లేకుండా ఉండేట్లు చెయ్యండి. గోవులకు హాని కలిగించండి. ఈ విధంగా గోపకులకు హాని కలిగించి వచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా మీ వెనకే వచ్చి మీ ప్రతాపం ఏమిటిదో ఆకాశం నుంచి చూస్తాను అన్నాడు. గోకులంలో వాళ్లకు ఈశాన్య దిక్కున మెరుపులు కనిపించాయి. గాలి తీవ్రంగా వీచింది. ఎండ దుస్సహనమై దుర్భరమై ఉక్క పుట్టుకొచ్చింది. చంటి పిల్లలు అలమటించారు. పెద్దవాళ్లకు కాళ్ళు బొబ్బలెక్కాయి. చెట్లు చేమలకు చీడ పట్టుకొచ్చింది. వాన వచ్చే లక్షణాలు బాగా కనిపించాయి. తూర్పున మేఘం పట్టి ఉరుముతుంది. ఈ అకాల వర్షం ఏమిటబ్బా అనుకున్నారు గోపక పెద్దలు. చూస్తుండగానే కాలమేఘం ఆకాశమంతటా సంచారం సాగించి సూర్యుని చాటు చేశాయి. ఆకాశం శాంతం మూసుకుపోయింది. పెళ్ళపెళ్ళంగా ఆర్భాటంతో కళ్ళు చెదిరిపోయే మెరుపులతో పిడుగులు పడనారంభించాయి. తర్వాత వడగండ్లు పడ్డాయి. ఆ వెంటనే భూమి ఆకాశాల మధ్య కుంభవర్షం ప్రారంభమైంది. ఆ వర్షం చూసి గోపకులు బెదిరిపోయారు. ప్రళయం ప్రారంభమైనట్లు వారికి తోచింది. ఆ వర్షం నుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా, ఎక్కడికి పారిపోవాలో వారికి తోచలేదు. పశువుల పాట్లు వర్ణాతీతం. చెట్లు కూడా తీవ్రంగా దెబ్బలు తిన్నాయి. కొన్ని పిడుగులు పడి మాడిపోయినాయి. కొన్నింటిని గాలి పడగొట్టింది. మరికొన్ని వరదల్లో కొట్టుకుపోయినాయి. గాలివాన అక్కడి అరణ్యాలన్నింటినీ బీభత్సం చేసింది. పశువులు అసంఖ్యాకంగా చచ్చాయి. ఇక మనుషుల దుస్థితి వర్ణతాతీతం. గుడిసెలు కూలిపోయాయి. బళ్ళు తిరగబడ్డాయి. పశువులు చాలా నశించాయి. వంటలు వార్పులు లేవు. పాలు పితకడం నిలిచిపోయింది. ఈ దుస్థితిలో గోపకులు కృష్ణుడి వద్దకు వెళ్ళి, నువ్వే మాకు దిక్కు, కాపాడు కాపాడు అని మొరపెట్టుకున్నారు. కృష్ణుడికి ఇంద్రుడి దుర్బుద్ధి అర్థమైంది. తనకు జరగవలసిన ఉత్సవాన్ని కృష్ణుడు మాన్పించాడన్న రోషంతో గోకులం మీద ఇంద్రుడు ఈ విధంగా పగ తీర్చుకుంటున్నాడు. ఇలా చేయటంతో కృష్ణుడు అసహాయుడైపోతాడని ఇంద్రుడి నమ్మకం. గోవర్ధన పర్వతాన్ని ఆకాశానికి ఎత్తి దాని కింద గోపకులు గోవులకు రక్షణ కలిగించటానికి కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అతను వెంటనే గోవర్ధన పర్వతాన్ని అవలీలగా భూమి నుంచి పైకి పెకలి తన చేత్తో గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు. అతను దాన్ని పెకలించేటప్పుడు గుండరాళ్ళు పెద్ద చప్పుడుతో కిందికి దొర్లి వచ్చాయి. చెట్లు కూలిపడ్డాయి. గుహలో ఉండే సింహాలు, బిలాలలో ఉండే పాములు బయటకొచ్చాయి. దాని మీద ఉండే విద్యాధరులు పారిపోయారు. తపస్సు చేసుకునే మునులు కూడా తపోభంగమైంది. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి, మీరు మీ పశువులు దీని కిందికి వచ్చేయండి, వాన మిమ్మల్ని బాధించదు అని గోపకులను పిలిచారు. వాళ్ళు బిలబిలామంటూ పరిగెత్తుకుంటూ తమ సామాన్లను, బళ్లను, స్త్రీలను, పిల్లలను, గోవులను వెంట పెట్టుకుని కొండ కిందికి వచ్చేశారు. 7 రోజులు కుంభవర్షం కురిసిన తర్వాత ఇంద్రుడు మేఘాలను ఉపసంహరించి వెళ్ళిపోయాడు. ఆకాశం నిర్మలమైంది. గోకులమంతా కొండ కింద నుంచి యువతలకొచ్చేసింది. కృష్ణుడు ఆ పర్వతాన్ని యథాస్థానంలో ఉంచేశాడు. తర్వాత అతను కొండ మీద ఎక్కి కూర్చొని చుట్టూ మేత మేస్తూ సంచరించే గోవులను చూడసాగాడు. కృష్ణుడు చేసిన అద్భుతం చూశాక ఇంద్రుడు నిర్వికారంగా ఇంట్లో కూర్చోలేకపోయాడు. అతనికి ఏదో బెరుకు పుట్టింది. అందుచేత కొద్దిమంది దేవతలను వెంట తీసుకుని ఐరావతం ఎక్కి వజ్రాయుధం చేతబట్టి భూలోకానికి దిగి గోవర్ధనగిరి మీద కృష్ణుని కూర్చొని ఉన్న చోటుకు వచ్చి కృష్ణుని చూసి అతను దేవదేవుడని తెలుసుకొని ఐరావతాన్ని దిగి తల వంచి నమస్కరించాడు. కృష్ణుడు ఇంద్రుని చూడనట్టుగా నటిస్తూ నిశ్చలంగా కూర్చొని ఉండిపోయాడు. అతనికి తన మీద ఆగ్రహంగా ఉందని ఇంద్రుడు గ్రహించి స్తోత్రపాఠాలు చదివాడు. గోపబాలుడు ఉన్న కారణం చేత సర్వేశ్వరుడని గుర్తించలేక తాను మందరా స్థితిలో అపచారం చేశానని ఒప్పుకున్నాడు. క్షమించవలసిందని వేడుకున్నాడు. తర్వాత అతను కృష్ణుణ్ణి గోపతిగా అభిషేకించి అతనికి దివ్యాభరణాలు కట్టబెట్టాడు. చివరకు ఇంద్రుడు ఇలా అన్నాడు, కంసుడి కింద ఇంకా అనేక మంది రాక్షసులు నీకు హాని చేయాలని ఉన్నారు. వారందరూ నీ చేత చస్తారు. కంసుడిని కూడా చంపి నువ్వు రాజవుతావు. నీ మేనత్త అయిన కుంతికి ధర్మరాజు, భీముడు పుట్టాక నా వల్ల అర్జునుడు కలుగుతాడు. అతను నీకు భక్తుడై నిన్ను ఆశ్రయిస్తాడు. నువ్వు అతన్ని ఆదరించి కనిపెట్టి ఉండాలి. అతనికి కీర్తి తేవాలి. ముందు కౌరవ పాండవుల యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అసంఖ్యాకులైన రాజులు పాల్గొంటారు. అందులో అతనికి విజయం చేకూర్చి పెట్టాలి. ఇదే నా కోరిక అన్నాడు.
దానికి కృష్ణుడు జవాబిస్తూ, మా మేనత్త కొడుకులు 5 మహాపరాక్రమ సంపన్నులు, దేవాంశలతో జన్మించిన వారు. ఒకనాడు భూమికంతా ఏలిక కాబోతారు వాళ్ళు. అందరికీ మధ్యవాడైన అర్జునుడు అసాధారణమైన శౌర్యవంతుడు. ఈ విషయాలని నాకు ముందే తెలుసు. నువ్వెంత చెప్పావో అంతా చేస్తాను. నువ్వు రావటం నాకు చాలా సంతోషణ కారణమైంది. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఇంద్రుడు కృష్ణుడి కాళ్ల మీద సాష్టాంగపడి అతని చుట్టూ ప్రదక్షిణ చేసి ఐరావతమెక్కి దేవతతో సహా తన లోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణుడు కొండ దిగి రేపల్లకి వచ్చేశాడు. అతను రాగానే గోప ప్రముఖులందరూ అతని చుట్టూ మూగారు. అతను మామూలు మనిషి కాదని వారికి ఈసారి పూర్తిగా తెలిసిపోయింది. వాళ్ళతనితో, బాబు, మా మధ్య ప్రచ్ఛన్నంగా ఉంటున్న నువ్వు నిజంగా ఎవరు? 3 లోకాలను రక్షించగలిగినటువంటి వాడు ఇక్కడ గోవులను కాస్తున్నావేం? నిన్ను చూస్తే మాకు భయంగా ఉంది, చెప్పొద్దు అన్నారు. కృష్ణుడు నవ్వి, నేను మీవాణ్ణే కదా, ఈ ప్రశ్నలు దేనికి అన్నాడు. దానికి అందరూ చాలా సంతోషించారు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.